శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా మనం గృహ నిర్మాణం చేసేటప్పుడు అంటే నూతనంగా గృహ నిర్మాణం చేసేటప్పుడు స్థలం ప్లెయిన్గా అంటే ఏమీ లేకుండా ఉంటే మామూలుగా ముగ్గు పోసుకుంటాం. దాని ప్రకారం ప్లాన్ ప్రకారం ముగ్గు పోసుకుంటాం, నిర్మాణం చేసుకుంటాం. కానీ అలా కాకుండా పాత గృహం కనుక మనకి నిర్మాణం ఉంది అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా తొలగించేసి అంటే పునాదులతో సహా తీసేసి కానీ నిర్మాణం చేసుకోవటం అనేది కుదరదు. అయితే ఇటీవల మనం ఒకటి మనని ప్లానింగ్ అడిగినప్పుడు అంతా తీసేసామండి, ఇబ్బంది అనేది. అయితే స్థలం వాళ్ళకి మయం చేయటం అనేది చేత కాలేదు. అంటే ఒక భాగం అనేది వాళ్ళకి పెరిగి ఉంది అనేది ఒక నమ్మకం. అంటే ఆగ్నేయం భాగం అనేది వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంది అనేది వాళ్ళు అనుకుంటున్న మాట. అంటే వాళ్ళకు ఉన్నది అలా ఆగ్నేయం పెరిగి ఉంది, పాత స్థలం ఇల్లు ఉన్న దగ్గర నుంచి ఆ భాగంలో ఏం చేశారంటే ఒక బాత్రూము టాయిలెట్ అనేది నిర్మాణం చేసుకున్నారు. అయితే మనం ముగ్గు పోయడానికి వెళ్ళినప్పుడు, మార్కింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఆ వీడియోలో కూడా చూడొచ్చు. అక్కడ ఏముందంటే వాళ్ళు కరెక్టే, అది ఆగ్నేయం పెరిగినట్టు చూపు కనబడుతుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళ కొలత మనం మయం చేయడం స్టార్ట్ చేసామో అందులో కనీసం ఒక 30% అనేది మనం ఏదైతే కొత్తగా నిర్మాణం చేసుకోవాలనుకున్నామో ఆ భాగంలో పడింది. వాళ్ళు అది ఒక్కటి తొలగించకుండా మిగతా అంతా తీసేశారు. కానీ ఆ భాగాన్ని తొలగించకుండా అలా ఉంచారు. ఎందుకంటే అది ఈ వర్క్ నడిచేటప్పుడు అది ఆగ్నేయం పెరిగింది కాబట్టి ఆ భాగం మనకు ఉపయోగపడుతుంది, వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అలా ఉంచడం జరిగింది. కానీ ఎప్పుడైతే మనం కొలతను కరెక్ట్గా వాళ్ళు చెప్పిన డైమెన్షన్స్ మనం తీయడం స్టార్ట్ చేసినప్పుడు ఆ భాగం అనేది ఖచ్చితంగా ఆగ్నేయ పిల్లర్ అనేది ఇంచుమించు 2 పిల్లర్లు, ఆ ఉన్న లెంత్లో 2 పిల్లర్లు కరెక్ట్గా అదే భాగం మధ్యలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైనా నిర్మాణం చేసుకున్నప్పుడు ముందు స్థలాన్ని మనం అలైన్మెంట్ చేసుకోవాలి. ఏదో ఉందిలే, మనకుంది 40 ఉంది, 60 ఉంది, 70 ఉంది, ఎంతైనా అనుకోవచ్చు, సైజెస్లో మనకి సంబంధం లేదు. కానీ పాత ఏమన్నా ఉన్నప్పుడు ముందు ఎవరైనా కానీ ప్లెయిన్ స్థలం ఉన్నా కానీ లేదంటే ఇలా పాత నిర్మాణాలు తీసేసి కొత్తగా నిర్మాణం చేసుకున్నదైనా కానీ ముందు స్థలం అనేది ముందు మేస్త్రితో దారం పట్టించి ఖచ్చితంగా అలైన్మెంట్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా అవుతుంది. ఎందుకంటే పూర్తిగా మనం మార్కింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అది దాంట్లో పడింది, మళ్ళీ దానివలన అది చేయడానికి కుదరలేదు. మళ్ళీ దాన్ని తొలగించడం ఒకరోజు ఎక్స్ట్రా టైం ఖచ్చితంగా మళ్ళీ తొలగించాలంటే మళ్ళీ జేసీబీ ఏదో రావాలి, మళ్ళీ 1 రోజు 2 రోజులు పట్టింది. తద్వారా మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది డిలే అయిపోతుంది, మళ్ళా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా కానీ ముందు ప్లానింగ్ అనుకున్నప్పుడు స్థలం అనేది మనది కరెక్ట్గా అలైన్మెంట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నిర్మాణంలోకి అనేది వెళ్ళడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.